వాట్సాప్ గైస్, నేను మీ సాయితేజ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయితేజ్ కెరియర్ అకాడమీ. గైస్ ఈరోజు మన వీడియోలో అయితే విఐటి చెన్నై గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పబోతున్నాను. కాలేజ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ క్యాంపస్ ఏమేమి కోర్సెస్ ఆఫర్ ఉన్నాయి, నెక్స్ట్ మనకి సీట్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, అండ్ ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకైతే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని అయితే ఏమాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, A to Z కంప్లీట్గా చూడండి. అలా చూస్తేనే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ నేనైతే ఈ వీడియోలో కట్ ఆఫ్స్ గురించి చెప్పబోతున్నాను. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయం చెప్పబోతున్నాను. అండ్ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకోబోతున్నాం. సో గైస్, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, అదేంటంటే మీరు కనుక మా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను ఎటువంటి వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అండ్ గైస్, త్వరగా అయితే మనం 1K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోకి అయితే నేనైతే 100 లైక్స్ అయితే నేను టార్గెట్ ఇస్తున్నాను. సో మీరు అది కూడా చేసేయండి. నేను త్వరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇట్ అవర్ వీడియో. మనం అయితే విఐటి చెన్నై గురించి మాట్లాడుకోబోతున్నాం. అండ్ NIR ఫ్రాంచైజీ దీనికి అయితే ఇంకా ఇవ్వలేదు. అండ్ ఏరియా వచ్చేసి మాత్రం 185 acres అయితే మనకి ఏరియా ఉండడం జరుగుతుంది. అండ్ ఒకసారి అయితే మనం కోర్సెస్ గురించి మనం మాట్లాడుకుందాం. కోర్సెస్ విషయానికి వస్తే మాత్రం గైస్, విఐటి చెన్నై కోర్సెస్ విషయానికి వస్తే మాత్రం బీటెక్ సంబంధించిన అయితే మీకు చెప్పబోతున్నాను. అండ్ బీటెక్లో వచ్చేసి మాత్రం సివిల్ ఇంజనీరింగ్ ఉంది. నెక్స్ట్ మన కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ గేమింగ్ టెక్నాలజీ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ కూడా మనకైతే ఇందులో అవైలబుల్గా ఉంది. అండ్ విత్ కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ సైబర్ ఫిజికల్ సిస్టమ్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ మనకైతే ఇంకా చూసుకున్నట్టయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ కూడా మనకైతే ఇందులో అవైలబుల్గా ఉండడం జరిగింది. అండ్ ఇంకా కోర్సెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు చెన్నైలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అది ఎట్లాగో తెలిసిందే కామన్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఆటోమోషన్స్ కూడా మనకైతే ఇందులో అవైలబుల్గా ఉంది. అండ్ ఇలాంటి కోర్సెస్ అయితే మనకి ఇందులో అవైలబుల్గా ఉంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా అండ్ సీట్ మ్యాట్రిక్స్ విషయానికి వస్తే మాత్రం మనకు సిఎస్లో అయితే 660 సీట్స్ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ ఈసీలో అయితే 420 సీట్స్, మనకు ఐటీలో అయితే 360 సీట్స్, మెకానికల్లో అయితే 300 సీట్స్, ట్రిపుల్ఈలో అయితే 240 సీట్స్, అండ్ సిఎస్సి స్పెషలైజేషన్లో అయితే 360 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇవైతే మనకైతే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వెంటనే ప్యాకేజెస్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ప్యాకేజెస్ వచ్చి మాత్రం 6 lakh అయితే మనకు యావరేజ్గా ఉంటుంది ఇందులో మాత్రం. అండ్ మనకు 2020లో చూసుకున్నట్టయితే 41 అయితే హైయెస్ట్ ప్యాకేజ్గా ఉంది. అండ్ యావరేజ్ ప్యాకేజ్ అయితే మనకు 2019లో అయితే 6 lakh ఉంది. అండ్ 2020లో అయితే 7.25 lakh అయితే అవైలబుల్ ఉంది. అండ్ 7,027 అయితే మనకు ఆఫర్స్ రావడం జరిగింది. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే టోటల్ ఇంటర్నల్షిప్స్ అయితే 1926 ఉంది. అండ్ 544 కంపెనీస్ అయితే మనకు రావడం జరుగుతుంది. అండ్ ఒకసారి బ్రాంచ్ వైజ్ మనకైతే చూసుకుందాం. బ్రాంచ్ వైజ్ అయితే ఎలా ఉంటుందో చూసుకుందాం. అండ్ బ్రాంచ్ వైజ్ అయితే మనకు సిఎస్లో అయితే 6.5 lakh అయితే యావరేజ్గా ఉంటుంది. అండ్ హైయెస్ట్ వచ్చేసి మాత్రం 39 lakh. అండ్ మనకు ఈసీలో అయితే 5 to 5.5 lakh అయితే యావరేజ్ ప్యాకేజ్గా ఉంటుంది. అండ్ 18 lakh యావరేజ్. అండ్ 75 to 82% మెంబర్స్ అయితే మనకైతే ఇందులో ప్లేస్ అవ్వడం జరుగుతుంది. అండ్ సిఎస్సికి వచ్చేసి మాత్రం 94 to 98% మెంబర్స్ ప్లేస్ అవ్వడం జరుగుతుంది. అండ్ సిఎస్సి స్పెషలైజేషన్కి వచ్చేసి మాత్రం 5.5 to 6 lakh అయితే యావరేజ్ ప్యాకేజ్. అండ్ 20 lakh అయితే హైయెస్ట్ ప్యాకేజ్. అండ్ 88 to 94 మెంబర్స్ అయితే 100కి 88 to 94 మెంబర్స్ అయితే ప్లేస్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఐటీకి వచ్చేసి మాత్రం 6 to 6.5 lakh అయితే యావరేజ్గా ఉండడం జరుగుతుంది. అండ్ హైయెస్ట్ వచ్చేసి మాత్రం 22 lakh. అండ్ 90 to 96% అయితే ప్లేస్మెంట్స్ అనేది ఉండడం జరిగింది. అండ్ ట్రిపుల్ఈకి వచ్చేసి మాత్రం 4 to 4.5 lakh అయితే యావరేజ్ ప్యాకేజ్. అండ్ 10 lakh వచ్చేసి మాత్రం హైయెస్ట్ ప్యాకేజ్గా ఉండడం జరిగింది. అండ్ 60 to 65% అయితే మనకు ప్లేస్ అవ్వడం జరుగుతుంది. అండ్ మెకానికల్కి వచ్చేసి మాత్రం 3.5 to 4.2 lakh అయితే యావరేజ్ ప్యాకేజ్గా ఉండడం జరిగింది. అండ్ 9 lakh అయితే హైయెస్ట్ ప్యాకేజ్గా ఉండడం జరుగుతుంది. అండ్ 55 to 60% మెంబర్స్ అయితే ఇందులో ప్లేస్ అవ్వడం జరుగుతుంది. సో గైస్, దీన్ని బట్టి అయితే మీరు అర్థం చేసుకోండి ప్లేస్మెంట్స్ అనేది ఎలా ఉంది. అండ్ అదర్ బ్రాంచెస్ విషయానికి వచ్చేసి మాత్రం 3 to 4 lakh అయితే యావరేజ్ ప్యాకేజ్గా ఉండడం జరుగుతుంది. అండ్ 7 lakh అయితే హైయెస్ట్ ప్యాకేజ్గా ఉంది. అండ్ 45 to 55% అయితే ప్లేస్ అవ్వడం జరుగుతుంది. సో గైస్, ఇది విఐటి చెన్నైకి సంబంధించిన డీటెయిల్స్. అండ్ విఐటి చెన్నై క్యాంపస్ కూడా చాలా బాగుంటుంది.
అండ్ ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. ప్రతి ఒక్క విషయం అయితే మనం మాట్లాడుకున్నాం కదా. అండ్ ఇంటర్నల్షిప్స్ బాగుంటాయి, పెద్ద పెద్ద కంపెనీస్ అయితే రావడం జరుగుతుంది, మనకు డ్రీమ్ ఆఫర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఆఫర్స్ అయితే మనకి ఇంట్లోనే అవైలబుల్గా ఉంటాయి. ఇలా అయితే విఐటి చెన్నై అయితే మనకు అవైలబుల్గా ఉంది. అండ్ విఐటి చెన్నై కట్ ఆఫ్స్ గురించి కూడా మనం ఒకసారి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి అయితే, అండ్ కట్ ఆఫ్స్ విషయానికి వస్తే మాత్రం విఐటి చెన్నై అయితే నేను ఫస్ట్ కేటగిరీ, సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ చెప్తాను. ఫిఫ్త్ కేటగిరీ అయితే నాకైతే ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఒక ఇన్ఫర్మేషన్ దొరికితే నేను సపరేట్గా వీడియో అనేది చేస్తాను, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో అన్న ఇస్తాను. అండ్ విఐటి చెన్నై విషయానికి వస్తే మాత్రం సిఎస్సికి వచ్చేసి మాత్రం కేటగిరీ 1 అయితే 14K వస్తే సరిపోతుంది. అండ్ ఐటీకి వచ్చేసి మాత్రం 18K. అండ్ సిఎస్సి స్పెషలైజేషన్కి వచ్చేసి మాత్రం 17K. అండ్ ఈసీ వచ్చేసి మాత్రం 24K. ట్రిపుల్ వచ్చేసి మాత్రం 27K. మెకానికల్ అయితే 35K. అండ్ సిఈ అయితే మనకు 45K అవైలబుల్గా ఉంది. అండ్ మనకైతే కేటగిరీ 2 విషయం కూడా వచ్చిద్దాం. కేటగిరీ 2 అయితే మనకు చెన్నైలో అయితే 19K వస్తే మనకైతే ఇందులో సీట్ రావడం జరుగుతుంది. అండ్ సిఎస్సికి 19K వస్తే రావడం జరుగుతుంది. అండ్ సిఎస్సి స్పెషలైజేషన్కి వచ్చేసి మాత్రం 24K. అండ్ ఈసీకి వచ్చేసి మాత్రం 28K. ట్రిపుల్ఈకి వచ్చేసి మాత్రం 35K. అండ్ మెకానికల్కి వచ్చేసి మాత్రం 40Kలో అయితే రావడం జరుగుతుంది. అండ్ కేటగిరీ 3 విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. కేటగిరీ 3 విషయానికి వచ్చేసి మాత్రం సిఎస్సిలో అయితే మనకు 30K ర్యాంక్ వస్తే సరిపోతుంది. అండ్ మనకు సిఎస్సి స్పెషలైజేషన్లో అయితే 35K. అండ్ ఈసీలో అయితే 40K. అండ్ ట్రిపుల్ అయితే మనకు 45Kలో రావడం జరుగుతుంది. మెకానికల్ వచ్చేసి మాత్రం 50K. అండ్ ఈసీఈ వచ్చేసి మాత్రం 55Kలో రావడం జరుగుతుంది. సో గైస్, ఇది మన విఐటి చెన్నైకి సంబంధించిన డీటెయిల్స్. మీకైతే ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అదర్వైజ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా మెసేజ్ చేయండి. నేను వీలైనంత త్వరగా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ విఐటి వేలుకి సంబంధించిన కాలేజ్ వీడియో చేశాను. అండ్ విఐటి వేలుకి సంబంధించిన ఇంకో వీడియో కూడా చేశాను, లైక్ ప్లేస్మెంట్స్ తోటి, వాటితో సంబంధించిన ఇంకో వీడియో చేశాను. అవైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నాయి. అండ్ చాలా కాలేజ్ రివ్యూస్ కూడా చేశాను, లైక్ బిట్సాట్, ఎన్ఐటి వరంగల్, అమిటి, ఎల్పియు, ఇలా చాలా రివ్యూస్ కూడా చేశాను. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటాయి, వెళ్ళైతే మీరు చూసుకోండి. సో గైస్, దిస్ యువర్ సాయితేజ్ సైనింగ్ అప్. బాయ్.